కన్యా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచన కలుగుతున్నాయి. అలాగే కీలక బాధ్యతలు వహిస్తారని చెప్పొచ్చు. కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఉపాధ్యాయులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీ పనితీరుకి చక్కగా గుర్తింపు వస్తుంది. ఉద్యోగాలు మారే అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. సాయంకాలం సమయంలో ఎక్కువ లాభాలు వస్తున్నాయి. స్త్రీలకి సొంతంగా బొటిక్స్ కానీ ఇదే కొత్త వ్యాపారాలు కానీ చీరల వ్యాపారం కానీ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయి. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. విదేశాల్లో ఉన్న భారతీయులకి గ్రీన్ కార్డ్ లేదా కోర్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ పరిష్కారం అవుతాయి. వీసాలు మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర బంధువులు కలుసుకోగలుగుతారు. కుటుంబం సభ్యులతో కలిపి సఖ్యత పెరుగుతుందని చెప్పొచ్చు. అందరూ కలిపి విందు వినోదాల్లో పాల్గొంటారు. పాత వివాదాలు గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కోర్టు సమస్యలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, ఫ్యాక్టు సమతుల్యంగా తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం కలుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. పెద్దలు మీ పెళ్లికి ఒప్పుకుంటారు. ఇంకా భార్యాభర్తలు ఒకళ్ళొకరు బాగా అర్థం చేసుకుంటారు. శారీరకంగా కలుస్తారు. అలాగే గృహాలు, భూములు, కొత్త ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేవారికి ఈరోజు కలిసి వస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సమాజంలో కీర్తి, మర్యాద, గౌరవం పెరుగుతాయి. అందరి యొక్క ప్రేమని పొందగలుగుతారు. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.